ముస్లిం సోదరులకు ఒక 2 కొత్త పథకాలు ప్రభుత్వం ఇచ్చింది. ఇది ఏదైతే ఇది కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వస్తుంది. మరి దేని పరంగానో దాని పరంగానో మనం ఏది అనద్దు. మొత్తానికైతే ఇది మంచిగా ముస్లిమ్స్ దీన్ని సద్వినియోగం చేసుకునే పరిస్థితి తెచ్చుకోవాలి. ఏదైతే ఏంది ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజననట దీని పేరు. రేవంత్ అన్న సహారా మిస్కినిల్ కోసం ప్రారంభించిన మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన సమగ్ర విషయాన్ని నేను చెప్తాను. మైనార్టీ సంక్షేమం కోసం ప్రభుత్వం కొత్తగా 2 పథకాలు ప్రవేశపెట్టింది. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన, దీని పేరు ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన. రేవంత్ అన్న సహారా పేరుతో 2 స్కీములను తీసుకొచ్చింది. వీటిని సెక్రటరియట్లో మంత్రి అట్లూరి లక్ష్మణ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సంబంధించిన పోర్టల్ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈ 2 పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు 30 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఈ 2 పథకాలు తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఒక 30 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందట. దీనికి సంబంధించినటువంటి విషయాన్ని పేజీ నెంబర్ 2లో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక మైనార్టీలకు 2 పథకాలు మనం అంతా చదివిందే ఇదంతా. ముఖ్యంగా ఇది ముస్లిం ఒంటరి మహిళలు, వితంతువులు, అనాథలకు 50,000 ఆర్థిక సహాయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫకీర్ దూదేకుల వర్గాలకు 1,00,000 విలువైన మోపెడ్లు అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఒక వాహనాలు, దానికి కూడా మీకు ఫండ్ ఇస్తుందట ప్రభుత్వం. ఈ స్కీమ్లను ప్రారంభించిన మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ చూడండి జాగ్రత్తగా. తెలంగాణ మైనార్టీ సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. వారి కోసం 2 కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. ఇవాళ హైదరాబాదులో సచివాలయంలో ఈ 2 సంక్షేమ పథకాలను మంత్రి అట్లూరి లక్ష్మణ్ ప్రారంభించారు. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన, రేవంత్ అన్న సహారా స్కీమ్ల కోసం పేరుతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన పోర్టల్ ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ 2 పథకాలను ముస్లిం మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ 2 స్కీములు వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాయి అన్నారు. పేద కుటుంబాల ఆర్థిక భరోసా కల్పిస్తామని చెప్పారు. ముఖ్యంగా వితంతువులు, విడాకులు పొందినవారు, అనాథలు, అవివాహిత మహిళలు, చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి స్వయం ఉపాధి పొందేలా ఇందిరమ్మ యోజన తోడ్పడుతుందని తెలిపారు. ఫకీర్ దూదేకుల వర్గాలకు మోపెడ్ వాహనాలు అంటే తెలుసు కదా, అంటే ఏదైనా సరే మీకు వ్యాపారానికి ఉపయోగించుకోవడానికి ఒక రకమైన అంటే బండ్లు కొనుక్కోవచ్చు, అర్థమైందా? మోటార్ల సైకిల్ లాగానే కానీ అదే విధమైన బండి ఇవ్వడం ద్వారా వారికి ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన వెంటనే అమలు చేసే నాయకుడని లక్ష్మణ్ కుమార్ చెప్పడం కూడా జరిగింది. 2 స్కీములకు 30 కోట్లు కేటాయింపట. ఈ 2 పథకాలు రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్లు కేటాయించింది. ఇది మైనార్టీల పట్ల అంకిత భావానికి నిదర్శనమని మంత్రి అట్లూరి అన్నారు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే ఇలాంటి పథకాలు ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పేసి కూడా మంత్రి గారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సహాయాన్ని కుటుంబ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని సూచించారు. జాగ్రత్తగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా ఇది పరిశీలించండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ వివరాలని చెప్పాడు. ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం ఎప్పుడు? నిన్నటి నుంచి ప్రారంభమైంది. నిన్న 19/9/2025 అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. చివరి తేదీ 6/10 అక్టోబర్ 6/10/2005. ఆన్లైన్లో సంబంధించిన వెబ్సైట్ కూడా మీకు చాలా క్లియర్గా ఇచ్చారు పేపర్లో. దీంట్లో మీరు మొట్టమొదటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అసలు పథకాల విధి విధానాలు ఇవే. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన, వితంతువులు, విడాకులు పొందినవారు, అనాథలు, అవివాహిత మహిళలకు ఈ పథకం ద్వారా 50,000 రూపాయల ఆర్థిక సహాయం వస్తుంది. రేవంత్ అన్నక సహారా మిస్కినిల్ కోసం ఫకీర్ దూదేగుల వర్గాలకు మోపెడ్ వాహనాలు ఒక్కొక్కరికి ఈ పథకం ద్వారా 1,00,000 సహాయం. ఇది ప్రధానమైనటువంటి విషయాలు. దీన్ని ముస్లిం అనాథలు కానీ మనం చెప్పినట్టు కొద్దిగా పేదవాళ్ళు కానీ, దూదేగుల వాళ్ళు కానీ, ఫకీర్ వాళ్ళు కానీ ఈ యొక్క స్కీమును
మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ పథకం కింద అర్హులైనటువంటి వాళ్ళు ₹1,00,000 ₹50,000 తీసుకొని మీ యొక్క వ్యాపార అభివృద్ధికి ముందుకు పోయే అవకాశం చేసుకోండి. ఈ విధమైన పథకాలన్నింటిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందని మనం చెప్పుకోవాలి. వాళ్ళు పథకం ప్రారంభించడమే కాదు, దాని ప్రతిష్టంత అంటే దాన్ని ప్రజల వద్దకు చేరేంత వరకు కూడా పనిచేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు.